తెలంగాణ రాష్ట్రానికి కూడా ఈ బడ్జెట్ అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఇందులో ముఖ్యంగా పన్నుల వాటాగా ఏదైతే 41% డివాల్యూషన్ ఉందో ఈ సంవత్సరము 13.5% పెరుగుదలతో తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా పెరగనున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. గతంలో 29,280 కోట్లు మన తెలంగాణకు వస్తే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆధారంగా తెలంగాణకు 33,180 కోట్ల రూపాయలు మరి రానున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా దేశంలో 7 హై స్పీడ్ ట్రైన్లు బడ్జెట్ లో ప్రకటిస్తే దాంట్లో 3 ట్రైన్లు మన తెలంగాణకు హైదరాబాద్ నగరానికి మరి ప్రారంభం కానున్నాయన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. హైదరాబాద్ పుణె, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై 7 3 ట్రైన్లు మన తెలంగాణ రాష్ట్రానికి రావడము నిజంగా నేను గర్వపడతా ఉన్నానన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే దేశంలోని ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి అతిపెద్ద నగరము, వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి హైదరాబాద్ నగరము గత 15-20 సంవత్సరాలుగా అది ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్ రింగ్ రోడ్ కావచ్చు, హైదరాబాద్ లో అభివృద్ధి చెందినటువంటి ఫార్మా సెక్టార్ కావచ్చు, హైదరాబాద్ లో మరి వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేక ఇతర మౌలిక వసతులు, డిఫెన్స్ సెక్టారు, డిఫెన్స్ రీసెర్చ్ ఇవన్నీ ఉన్నటువంటి మన హైదరాబాద్ నగరానికి 3 హై స్పీడ్ ట్రైన్లు రావడము మరింత లాభం చేకూరుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన భారత ప్రభుత్వము వరంగల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఈ కొత్త పథకం ద్వారా లబ్ధి చేకూరబోతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ రోజు ఐటీ సెక్టార్ కంపెనీలకు ట్యాక్స్ కి సంబంధించినటువంటి అనేక విషయాలలో రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. దాని ద్వారా ఐటీ సంబంధించినటువంటి అనేక రకాల ఉపయోగాలు మన హైదరాబాద్ కు వస్తాయి.